తమిళనాడులో ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఎలక్షన్స్ లో హీరో విజయ్ తలపతి సీఎం అవ్వగలడా? ఒక పక్క సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం విజయ్ గురించి, అతని పార్టీ గురించే మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా టీవీకే పార్టీ, ఆయన పార్టీ టీవీకే పార్టీ, ఇదే హవా అన్నట్టు ఎక్కడ చూసినా ఒక రేంజ్ లో కనిపిస్తుంది. అసలు తమిళనాడు ఎలక్షన్స్ లో ఏం జరుగుతుంది? విజయ్ సీఎం అవ్వగలడా, లేదా కేవలం ఆ ఎగ్జిస్టింగ్ పార్టీస్, ఎగ్జిస్టింగ్ ఓట్లు ఉన్నాయి కదా, ఆ ఎగ్జిస్టింగ్ ఓట్లని చీల్చి ఎవరు గెలవాలో డిసైడ్ చేయగలడా? 3 పోల్ సర్వేస్ అన్ని డిఎంకేకే ఎందుకు ఎడ్జిస్తున్నాయి? ఒకవేళ డిఎంకేకే అంత ఎడ్జి ఉంటే గ్రౌండ్ లో యాంటీ క్యూబెన్సీ ఎందుకు కనిపిస్తుంది? ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రకాష్ రాజు, కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ విజయ్ని ఎందుకు డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు? పెద్ద పెద్ద సిటీస్ అయినా చెన్నై, కోయంబత్తూర్ లాంటి మెయిన్ ఏరియాస్ లో ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరు గెలవగలరు? ఈ రోజు ఈ వీడియోలో ఎలక్షన్ సర్వే డేటా, గ్రౌండ్ లో ఓటర్స్ సైకాలజీ, అసలు టీవీకే పార్టీకి ఉన్న మైనస్ ఏంటి, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా లాజిక్తో మాట్లాడుకుందాం. ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా మాట్లాడుకుందాం. మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఈ వీడియో అయిపోయేసరికి ఎవరు గెలుస్తారో కూడా అర్థమైపోతుంది. ముందుగా మనం సోషల్ మీడియా హైప్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే బయట కనిపిస్తున్న దానికి, గ్రౌండ్లో జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది. సోషల్ మీడియాలో టీవీకే పార్టీ హడావిడి మామూలుగా లేదు. ఫుల్ ఒక రేంజ్లో వాళ్ళ ఫోటోలన్నీ వైరల్ అవుతున్నాయి. హోలోగ్రామ్స్ వాడటం, ఏఐ కటౌట్స్ పెట్టడం, విజయ్ లాగా ఎగ్జాక్ట్ గా లుక్ ఉండే వాళ్ళతో ప్రచారం చేయించడం, ఇలా డిజిటల్ గా ఒక పెద్ద ఎల్యూషన్ ని క్రియేట్ చేశాడు. ఇదంతా చూసి రాబోయే గవర్నమెంట్ టీవీకేదని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ గ్రౌండ్ లోకి వెళ్లి అసలు ఓటర్స్ పల్స్ ఏంటి అని చూస్తే సీన్ వేరేగా ఉంది. లాజిక్ గా ఆలోచిస్తే తమిళనాడులో జనాల్ని, ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ లో ఓటు వేసే వాళ్ళని 3 రకాలుగా విభజించవచ్చు. ఫస్ట్ కేటగిరీ జనరేషనల్ ఓటర్స్. వీళ్ళు ఎప్పటి నుంచో ఒకే పార్టీకి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు. డిఎంకే గానీ, ఏఐడిఎంకే గానీ వీళ్ళు పక్కా ఓటు బ్యాంక్. ఏది జరిగినా, ఎన్ని జరిగినా సరే వీళ్ళు వేరే పార్టీ వైపు చూడరు. సెకండ్ కేటగిరీ లాజికల్ ఓటర్స్. వీళ్ళే అసలైన గేమ్ చేంజర్స్. ఎవరి వల్ల లాభం, ఎలక్షన్స్ తర్వాత మనకు ఎవరు పనికొస్తారు, ఏ గవర్నమెంట్ వస్తే స్టేట్ డెవలప్ అవుతుంది అని చాలా క్లారిటీతో ఆలోచించి ఓటు వేసే వాళ్ళు. ఇక థర్డ్ కేటగిరీ బ్లైండ్ ఫ్యాన్స్. వీళ్ళకు పెద్దగా లాజిక్ అవసరం లేదు. కేవలం విజయ్ మీదున్న విపరీతమైన ఇష్టంతో, సినిమా హీరో అని ఒక రీజన్తో టీవీకేకి ఓటు వేసే వాళ్ళు. ఈ థర్డ్ కేటగిరీ జనాలు బయట చాలా ఎక్కువగా కనిపిస్తారు, గట్టిగా అరుస్తారు. వీళ్ళు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి విజయ్కి, టీవీకే పార్టీకి ఫుల్ హడావిడి చేస్తారు. కానీ వీళ్ళంతా నిజంగానే ఓటర్లుగా మారి పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేస్తారా లేదా అనేదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికి ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హోసూర్లో భాస్కర్ అనే ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. అతను విజయ్కి డై హార్ట్ ఫ్యాన్. విజయ్ సినిమా రిలీజ్ అయితే ఫుల్ ఆ కటౌట్స్ కి పూలదండలేస్తాడు, రచ్చ చేస్తాడు. కానీ ఎలక్షన్స్ టైం వచ్చేసరికి అతని ఆన్సర్ వేరుగా ఉంది. నేను విజయ్ కి పెద్ద ఫ్యాన్ ని, కానీ అతను పాలిటిక్స్ లోకి ఇప్పుడే కదా వచ్చాడు, అతనికి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు, ఒక ఫ్యాన్ గా ఉండటం వేరు, ఒక ఓటర్ గా ఉండటం వేరు అంటూ చాలా క్లియర్ గా, క్లారిటీగా చెప్పాడు. ఇతను డిఎంకే ఇస్తున్న హౌసింగ్ స్కీమ్ ఉంది కదా, ఆ హౌసింగ్ స్కీమ్ కి బెనిఫిషరీగా అవడంతో లాజికల్ గా తన ఓటుని డిఎంకేకే అని ఫిక్స్ అయిపోయాడు. అలాగే పెరంబూర్లో సుజాత అని ఒక 59 సంవత్సరాల ఆవిడ కూడా ఇదే మాట అంటుంది. ఇంట్లో ఉన్న పిల్లలు విజయ్కే ఓటేయమని అడుగుతున్నారు, కానీ అతనికి పొలిటికల్ మెచ్యూరిటీ ఎక్కడుంది అసలు? వీళ్ళందరికీ డిఎంకే ఇస్తున్న మగలి, ఉరిమై, తిట్టం కింద డబ్బులు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ గుడ్డిగా ఒక సినిమా హీరోకి ఓటు వేయడానికి రెడీగా లేరు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, నమ్మక్కల్ అనే ప్రాంతం నుండి కీర్తన అనే ఆవిడ టీవీకేకే ఓటేస్తామని చెప్పింది. కానీ ఇక్కడ కామెడీ ఏందంటే, ఆమెకి కాన్స్టిట్యూషన్ లో టీవీకేకి క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. ఇదంతా ప్యూర్ సినిమా ఫ్యాంటసీ. ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఉంది. ఒకప్పుడు విజయకాంత్ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. విజయకాంత్ వచ్చినప్పుడు డిఎండికే పార్టీ పెట్టినప్పుడు కూడా జనం ఇలాగే భారీగా వచ్చారు. అండ్ మొన్న ఈ మధ్య ఆయన చనిపోయినప్పుడు కూడా లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఆ క్రౌడ్ ని చూసి మరి ఎంతమంది అభిమానులు ఉన్నప్పుడు ఈ అభిమానులందరూ అతనికి ఓటేసుంటే ఆయన ఎప్పుడో సీఎం అయ్యేవాడు కదా అని జనాలు అనుకున్నారు. అంటే అర్థం ఏంటి? జనాలు రావడం వేరు, ఆ మనుషులు ఓటర్లుగా కన్వర్ట్ అవ్వడం వేరు. హీరో విజయ్ తలపతి విషయంలో కూడా ఆ క్రౌడ్ ని చూసి గవర్నమెంట్ వచ్చేస్తుందని ఫిక్స్ అవ్వలేము. ఇప్పుడు అసలైన సర్వే డేటాలోకి వెళ్దాం. ప్రీ పోల్ సర్వేస్ అన్ని ఒకే చోట పెట్టి చూస్తే కొన్ని మైండ్ బ్లోయింగ్ నెంబర్స్ ఉన్నాయి. వన్ ఇండియా లాంటి ప్లాట్ఫామ్స్ అన్ని సర్వేస్ ని కలిపి ఒక మెగా టేబుల్ ఇచ్చింది. ముందుగా లోక్ పోల్ రిపోర్ట్ చూస్తే వాళ్ళు డిఎంకే అలయన్స్ కి ఏకంగా 181 నుంచి 189 సీట్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఏ డిఎంకేకి 38 నుండి 42 సీట్స్ అండ్ టీవీకేకి కేవలం 8 నుండి 10 సీట్స్ మాత్రమే వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ డిఎంకే 40.1 ఓట్ షేర్,
ఏడీఎంకేకి 29%, ఇంకా టీవీకేకి 23.9 ఓట్ షేర్ ఇచ్చారు. అంటే టీవీకే దాదాపు 24% ఈ ఓట్లను చీలుస్తుందని ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు. కానీ తంతి టీవీ అండ్ చాణక్య టీవీ లాంటి సర్వేలు ఫుల్ రేటింగ్ ఇచ్చేశాయి. వాళ్ళ లెక్క ప్రకారం డిఎంకేకి 103 వస్తే ఏడీఎంకేకి 101 ఆర్ 102 సీట్స్ వస్తాయి. ఇక్కడ కేవలం 1-2 సీట్లలో గవర్నమెంట్ ఎవరిదో డిసైడ్ అవుతుంది అన్నారు. ఇంకా సత్యం టీవీ సర్వే అయితే ఇంకో స్టెప్ ముందుకెళ్లి డిఎంకేకి 102, ఏడీఎంకేకి 70 సీట్లు ఇచ్చి ఏకంగా 60 సీట్స్ క్లోజ్ కాంటెస్ట్ ఉంది అని రిపోర్ట్ ఇచ్చింది. ఈ 60 సీట్లలో ఎవరికి మెజార్టీ వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఇక్కడే అసలాట మొదలైద్ది. ఈ క్లోజ్ కాంటెస్ట్ ఉన్న సీట్లలో విజయ్ పార్టీ లేదా సీమన్ పార్టీ అంటే ఎన్టీకే పార్టీ 5,000 నుండి 10,000 ఓట్లు చీల్చినా సరే రిజల్ట్ మొత్తం మారిపోతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నకీరన్ సర్వే వాళ్ళు టీవీకేకి కేవలం 9.5 ఓట్ షేర్ మాత్రమే వస్తుందని చెప్తున్నారు. లోక్పోల్ ఏమో 3.9% అంటుంది, నకీరన్ ఏమో 9.5% అంటుంది. ఈ 14% లోనే విజయ్ ఫ్యాక్టర్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఉంది. అంటే టీవీకే విజయ్ పార్టీకి ఏమన్నా ఫేవర్ గా ఉంది అంటే టీవీకే విజయ్ పార్టీకి కూడా ఒక ఫేవర్ సర్వే వచ్చింది. కాకపోతే అది చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, మీకోసం ప్రతి సర్వే రిపోర్టు, ప్రతి ఆర్టికల్, గ్రౌండ్ లెవెల్ డేటా మొత్తం రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని రెడీ చేశాను. నా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మీకు నిజంగా నచ్చితే ఈ వీడియోని వెంటనే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి లాజికల్ అండ్ డీప్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం టీవీకే విజయ్ కి ఫేవర్ గా ఉన్న సర్వే చూద్దాం. ఇన్ని సర్వేస్ చూశాక లోయోలా కాలేజ్ ఆల్మనీ టీం చేసిన ఒక రిపోర్ట్ అందరినీ కొంచెం మైండ్ బ్లాక్ చేసింది. డిఎంకేకి అక్కడ 25.3% అంటున్నారు. వాళ్ళ గ్రౌండ్ సర్వే ప్రకారం టీవీకేకి 24.7 అంటే ఏడీఎంకేకి 22.8% ఓట్ షేర్ వస్తుందంటున్నారు. అంటే ముగ్గురి మధ్య గ్యాప్ కేవలం 1-2% మాత్రమే. ఒకవేళ నిజంగా ఈ లెవెల్లో ఓట్లు చీల్తే తమిళనాడులో ఖచ్చితంగా హంగ్ అసెంబ్లీ వచ్చే ఛాన్స్ పక్కాగా ఉంది. ఎవరికి సగం కంటే ఎక్కువ ఓట్లు రావు. అప్పుడు చిన్న పార్టీలే కింగ్ మేకర్స్ అవుతాయి. కానీ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ చూస్తే చాలా వరకు సర్వేస్ డిఎంకేకే ఒక క్లియర్ ఎడ్జ్ ఇస్తున్నాయి. అలాగని డిఎంకే వాళ్ళు అద్భుతమైన పరిపాలన చేశారంటే అదేం లేదు. గ్రౌండ్ లో యాంటీ క్యూబెన్సీ గట్టిగా ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెరిగిన ధరల వల్ల ప్రజలు కూడా కొంచెం అన్హ్యాపీగానే ఉన్నారు. పాత బస్టాండ్లు తీసేసి కొత్త బస్టాండ్లు కట్టడం వల్ల కొన్ని చోట్ల చిన్న చిన్న వ్యాపారులు రోడ్ల మీదకి వచ్చేసారు. వీళ్ళంతా డిఎంకే మీద చాలా కోపంగా ఉన్నారు. కొన్ని ప్లేసెస్ లో ఉమెన్ సేఫ్టీ గురించి, డ్రగ్స్ మీద కూడా జనాలు చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. కానీ ఇన్ని మైనస్లు ఉన్నా సరే డిఎంకే ఎందుకు ముందు వరుసలో ఉంది? దీనికి కారణం పక్కా మ్యాథమెటికల్ అడ్వాంటేజ్. జాగ్రత్తగా వినండి. లాజిక్ గా చూస్తే డిఎంకేకి ఒక సాలిడ్ అలయన్స్ ఉంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే లాంటి దళిత పార్టీలన్నీ కలిసి ఒక సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లాగా ఫామ్ అయ్యారు. వీళ్ళందరూ ఓటు బ్యాంకు కలుపుకుంటే అదొక పెద్ద నెంబర్ అవుతుంది. అదే టైంలో అపోజిషన్ ఓట్లన్నీ కూడా చీలిపోతున్నాయి. డిఎంకే ఒక పక్క, ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ ఇంకో పక్క, కొత్తగా వచ్చిన టీవీకే ఇంకో పక్క, ఎన్టీకే ఇంకో పక్క, ఇలా యాంటీ గవర్నమెంట్ అంతా 4 ముక్కలైపోయింది. ఎలక్షన్స్ లో ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలు అన్ని కలిపి 60% ఓట్లు పడినా సరే అవి చీలిపోవడం వల్ల కేవలం 40% ఓట్లు తెచ్చుకున్న డిఎంకే ఈజీగా ఎక్కువ ఓట్లు గెలుచుకుంటుంది. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్. దీనికి తోడు డిఎంకే ఆడుతున్న ఇంకో పెద్ద కార్డ్ వెల్ఫేర్ స్కీమ్స్. బయట చాలా మంది ముఖ్యంగా టీవీకే కానీ బీజేపీ సపోర్టర్స్ కానీ మామూలుగా ఏమంటారంటే ఫ్రీ బస్ రైట్స్ గురించి, మహిళల అకౌంట్ లో పడే 1000 రూపాయల గురించి రాష్ట్రం ఈ విధంగా అప్పులు పాలైపోతుందని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇది కరెక్ట్. అందరికీ అన్ని ఫ్రీగా ఇవ్వడం వల్లే రాష్ట్రం అప్పులు పాలైపోతుంది. కాకపోతే ఇంకా ఏమంటారంటే డెవలప్మెంట్ అండ్ ఉద్యోగాలు ముఖ్యంగాని ఇలా ఫ్రీగా డబ్బులు పంచడం ఏంటి అని ఆర్గ్యూ చేస్తారు. కానీ ఈ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ ఫ్రీ స్కీమ్స్ వల్లే రూరల్ ఏరియాల్లో ఉన్న మహిళలకి, డైలీ లేబర్స్ కి ఈ స్కీమ్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, ఆ ఫ్రీ బస్సుల్లో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా డిఎంకేకే ఓటేస్తారు. దీన్ని ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు కూడా కొంచెం కష్టమే. కనీసం అందుకే ఏడీఎంకే కూడా వాళ్ళ మేనిఫెస్టోలో స్కీమ్స్ పెంచింది. చివరికి ఇప్పుడు ఫ్రీ బస్ ని వ్యతిరేకించే బీజేపీ కూడా కొన్ని స్కీమ్స్ మీద ప్రామిస్ చేయాల్సి వచ్చింది. విజయ్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఫ్రీ ఎల్పీజీ సిలిండర్స్ కూడా ఇస్తానని చెప్తున్నాడు. అంటే గ్రౌండ్ లో జనాలు డెవలప్మెంట్ కంటే ఇన్స్టాంట్ రిలీఫ్ కే బాగా అలవాటు పడిపోయారు. మన దేశాన్ని వెనక్కి నడిపిస్తుంది కూడా ఇదే. సరే, ఇది పక్కన పెడితే అలాగే డిఎంకే కావాలని ఎలక్షన్స్ ని తమిళనాడు వర్సెస్ బీజేపీ యాంగిల్లోకి తీసుకెళ్తుంది. సో సోషల్ మీడియాలో చూసి టీవీకే సూపర్ హిట్ అయిపోతుంది అనుకోవడం ఒక భ్రమ మాత్రమే. గ్రౌండ్ లో కులాలు, డబ్బులు, స్కీమ్లు, పొత్తులు ఇవన్నీ కలిపి ఒక పెద్ద చక్రం లాగా తిరుగుతున్నాయి. విజయ్ కి ఎంత క్రేజ్ ఉన్నా సరే అతనికి ఒక పక్క ఆర్గనైజేషన్ లేదు, క్యాడర్ లేదు, కింద స్థాయిలో జనాల్ని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే వ్యవస్థ లేదు. ఈ పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే వ్యవస్థే చాలా ముఖ్యం. జనాల్ని దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. అందుకే ఇతను ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కూడా పెద్ద రిస్కే అని అనలిస్టులు చెప్తున్నారు. ఇక్కడ ఎలక్షన్స్ కేవలం క్రేజ్ వర్సెస్ పాలిటిక్స్ లాగా మారుతున్నాయి. కానీ ఇక్కడ క్రేజ్ ఎంతవరకు నిలబడుతుంది? ఎలక్షన్స్ డేట్ ముందు గానీ, ఎలక్షన్స్ అప్పుడు గానీ
పెద్ద స్టార్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు, దీంట్లో అసలు కమల్ హాసన్ ఎందుకు ఎంటర్ అయ్యాడు, ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా కమల్ హాసన్ విషయానికి వస్తే ఆయన ఎంఎన్ఎం మక్కల్ నిధి మయం పార్టీ తరపున ఈసారి ఎలక్షన్స్ లో డైరెక్ట్ గా ఎక్కడా పోటీ చేయడం లేదు. దానికి బదులుగా ఆయన డిఎంకే అలయన్స్ కి ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నాడు. క్యాంపెయిన్ ముగిసే లాస్ట్ మినిట్ లో అంటే కరెక్ట్ గా సైలెంట్ పీరియడ్ స్టార్ట్ అవుతుందనగా కమల్ హాసన్ ఒక సాలిడ్ అండ్ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఎక్కడా విజయ్ పేరు డైరెక్ట్ గా మాట్లాడలేదు, కానీ ఆయన చేసిన కామెంట్స్ అన్ని పక్కాగా విజయ్ ని ఉద్దేశించి మాట్లాడినవే. అంటే ఒకప్పుడు కమల్ హాసన్ కూడా పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు అవినీతికి వ్యతిరేకంగా, ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఇలాగే మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఈయన డిఎంకేతో ఎందుకు అలయన్స్ పెట్టుకున్నాడంటే సెంటర్లో ఉన్న బీజేపీని ఆపడానికి ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని ఆయన అంటున్నాడు. ఇంకా ఈ ప్రకాష్ రాజు విషయానికి వస్తే అతను పళనిలో క్యాంపెయిన్ చేస్తూ ఫన్నీగా కొన్ని పంచులేశాడు విజయ్ మీద. ప్రకాష్ రాజు ఒక థియరీ చెప్పాడు, ఈ ఎలక్షన్స్ లో ఓటర్స్ మొత్తం 3 మోడల్స్ ఉన్నారు అని. ఒకటి ద్రవిడియన్ మోడల్ అంటే డిఎంకే అలయన్స్, రెండోది స్లెవరీ మోడల్ అంటే ఏఐఏ డిఎంకే బీజేపీ అలయన్స్, మూడోది సినిమా మోడల్. ఈ సినిమా మోడల్ అనేది డైరెక్ట్ గా విజయ్ అండ్ విజయ్ పార్టీ అనేది అందరికీ తెలుసు. ప్రకాష్ రాజ్ ఏమంటున్నాడంటే పాలిటిక్స్ ని ఒక సినిమా షూటింగ్ లాగా ఫీల్ అవుతున్నాడు విజయ్ అని అంటున్నాడు. అంటే డైరెక్ట్ గా అనలేదు, ఇండైరెక్ట్ గా అన్నాడు. అండ్ ప్రకాష్ రాజు తన స్పీచ్ లో ఇంకో మాట కూడా అన్నాడు, ఒక సినిమాలో నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, చివరికి చీఫ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ స్క్రీన్ మీద మాత్రమే. నువ్వు స్క్రీన్ మీద కనిపిస్తే నేను కూడా నా గొంతు పోయేలాగా పెద్దగా విజిల్స్ వేస్తాను, కానీ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని నీ చేతిలో పెట్టలేను. సినిమా వేరు, నిజమైన రాజకీయాలు వేరు, నీకు అనుభవం లేదు, అభిమానం వేరు, బాధ్యత వేరు అని చెప్పి చాలా సినిమా డైలాగులు సెంటిమెంట్ గా మాట్లాడాడు. సడన్ గా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వచ్చి నేను సీఎం అవుతాను అంటే అది ఎలా కుదురుతుంది అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇవన్నీ బయట జరుగుతున్న మాటల యుద్ధాలైతే అసలు గ్రౌండ్ లో పర్టికులర్ కాన్స్టిట్యూషన్ లో ఏం జరుగుతుంది అనేది చూస్తే మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ముఖ్యంగా విజయ్ ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో ఆ 2 సీట్లు సిచ్యువేషన్లు విజయ్ కి ఫేవర్ గా లేదు అని ఇన్ఫర్మేషన్ డాటా క్లియర్ గా చెప్తుంది. ఒకవేళ ఇక్కడ విజయ్ ఓట్లు చీల్చినా సరే అది డైరెక్ట్ గా డిఎంకే కి ఓటు బ్యాంకు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి డిఎంకే వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఫుల్ ఫోర్స్ని పెట్టారు. ఇంకోవైపు చెన్నై సిటీలోని మెయిన్ సీట్స్ అయిన 1000 లైట్స్ అండ్ టీ నగర్లో కూడా గట్టి పోటీ జరుగుతుంది. సోషల్ మీడియా దగ్గర కనిపించే ఫ్యాన్స్ అందరూ ఈవీఎం మిషన్స్ దగ్గర డైరెక్ట్గా నిజమైన ఓటర్ లాగా మారతారా, లేదా ఎప్పట్లాగే జస్ట్ ఏదో నోటి మాటతోటి మాట్లాడి వదిలేస్తారా అనేది చూడాలి. సో ఫైనల్గా సర్వే లెక్కల ప్రకారం, ప్రజెంట్ ఉన్న డేటా ప్రకారం చాలామంది ఏమంటున్నారంటే విజయ్కి ఓట్లు రావడం కష్టం, టీవీకే పార్టీ గెలవడం చాలా కష్టం అని అంటున్నారు. సో రిజల్ట్ వచ్చేది మే మంత్ ఫస్ట్ వీక్లో వస్తాయి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడిపోయింది, గెలవడానికి కారణాలేంటి, ఓడిపోవడానికి కారణాలేంటి అనేది మనం ఇంకో సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.